ఈ క్లాస్లో మనం డాక్స్ ఇన్ పవర్ BI వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ విజువలైజేషన్లో చూసాం. ఆల్రెడీ ఉన్న డేటాని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఏ విధంగా వాటికి విజువలైజేషన్ చూపించాలి అని చెప్పేసి. బట్ దేర్ మే బి నంబర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ క్యాల్కులేషన్స్. మరి డేటాని అనలైజ్ చేయాలి లేదంటే క్యాల్కులేట్ చేయాలి అంటే కంపల్సరీగా మనం సమ్ ఫంక్షన్స్ అప్లై చేయాలి. కమింగ్ సెషన్స్లో నెంబర్ ఆఫ్ సెషన్స్లో డాక్స్ గురించే ఉంటుంది. ఆ తర్వాత వేరే టాపిక్ వెళ్దాం. డాక్స్ లేకుండా పవర్ BI కంప్లీట్ కాదు. మెయిన్ థింగ్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్. డేటాని ఏ విధంగా అనలైజ్ చేయాలి, వాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా రాయాలి అనేదే డాక్స్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకి జస్ట్ మీరు లైక్ ఇఫ్ యూ ఆల్రెడీ నో ఎక్సెల్ మీన్స్ ఎక్సెల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. లైక్ చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఎక్సెల్లో. ఎక్సెల్ని ఇన్స్పిరేషన్గా, ఎందుకంటే ఈ రెండు కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్సే. ఇది మనం వాడే పవర్ BI కావచ్చు లేదంటే ఎక్సెల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్సే. కాబట్టి ఎక్సెల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దీనికి ఎక్స్పాన్షన్గా పవర్ BI రావడం జరిగింది. ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ విధంగా మనం అనలైజ్ చేసి విజువలైజ్ చేయగలము అనేది పవర్ BIలో ఉంటుంది. ఎక్సెల్లో బేసిక్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ అండ్ మార్క్స్ ఇన్ తెలుగు, మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఇట్లా ఇస్తున్నానండి. జస్ట్ ఒక రికార్డ్ ఎంటర్ చేద్దాం. స్టూడెంట్ నెంబర్ 100 అండ్ హరి అండ్ తెలుగు మార్క్స్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఆఫ్ కోర్స్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు టోటల్ యావరేజ్ రిజల్ట్, వాడు పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా ఇది కూడా మనకి కావాలి. సో ఇక్కడ టోటల్ అయితే మనకి ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఏముంటుందంటే ఈక్వల్ టు అని ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈక్వల్ టు ఎక్కడ ఉంది, ఇంగ్లీష్ ఎక్కడ ఉంది, D2లో ఉంది. ఈక్వల్ టు D2 ప్లస్ E2 సారీ C2 నుంచి తెలుగు నుంచి ఈక్వల్ టు C2 ప్లస్ D2 ఇంగ్లీష్ ప్లస్ E2. సో మనకి టోటల్ వచ్చేసింది. యావరేజ్ అంటే లైక్ F2/3 ఇచ్చేస్తాం. రిజల్ట్ కనుక్కోవాలంటే మనకి ఫంక్షన్స్ అప్లై చేయాలి. ఈ ఫంక్షన్ అప్లై చేసి హౌ టు ఐడెంటిఫై ద వెదర్ దే ఆర్ గెటింగ్ బిలో 35 ఆర్ ఈక్వల్ టు 35, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, యావరేజ్ ఎలా ఉంది ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలంటే ఫంక్షన్స్ కంపల్సరీగా అప్లై చేయాలి. సో మనకి ఇక్కడ ఫార్ములాస్లో ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్లాంటివన్నిటిని కూడా అప్లై చేయించి ఈ విధంగా పాసా ఫెయిలా లేకపోతే గ్రేడ్ మనం క్యాల్కులేట్ చేయడం ఇట్లా జరుగుతుంది. ఇదే సినారియోని మనం పవర్ BIలో ఎక్సలెంట్గా చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని అంటే
ఎక్సెల్ని బేస్ చేసుకొని పవర్ బిఐలో మనకి సేమ్ క్యాల్కులేషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ బిల్డప్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడడం జరిగింది. చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. సో మనకి ఇప్పుడు ఏంటి, లైక్ సేమ్ స్టూడెంట్స్ డేటాని తీసుకుందాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ సమ్ స్టూడెంట్స్ డేటా. అసలు ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఎక్సెల్ వర్క్ బుక్ తీసుకుంటున్నాను. ఓకే, స్టూడెంట్ రిజల్ట్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్, ఎక్సెల్లో ప్రిపేర్ చేస్తున్నా. ఎక్సెల్లో కావచ్చు, లేకపోతే ఎస్క్యూఎల్ సర్వర్లో కావచ్చు, ఎక్కడైనా సరే డేటా ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, there is yes, student number, student name, Telugu, English, Maths and Science. There is the data. Okay, load it. అది మీరు ప్రిపేర్ చేసుకోండి శాంపిల్ డేటాని. లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ లేవు. ఏంటంటే టోటల్ లేదు, యావరేజ్ లేదు, రిజల్ట్ లేదు. రిజల్ట్ అనేది ఈరోజు క్లాస్లో నేను చెప్పబోవటం లేదు, ఎందుకంటే వీ నీడ్ టు అప్లై లాజికల్ ఫంక్షన్స్. అసలు డాక్స్ ఎలా ఉంటుంది అని మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, యూ కెన్ రీనేమ్ ఇట్ లైక్ స్టూడెంట్. ఇవి మనకి ఉన్న ఫీల్డ్స్ అండి. ఇవి కాకుండా కొత్తగా మనం ఫీల్డ్స్ యాడ్ చేయాలి అంటే మనకి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, న్యూ కాలం, న్యూ మెజర్ అని వస్తాయి. న్యూ కాలం అంటే ఈ టేబుల్లో కొత్తగా ఒక కాలంని మనం యాడ్ చేయాలి, యాడ్ చేస్తున్నాం అని అర్థం. న్యూ మెజర్ అంటే కూడా మీకు కొత్త ఫీల్డ్ ఇక్కడ యాడ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ బట్ దట్ విల్ నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్. న్యూ కాలం విల్ ఆక్యుపై ద స్పేస్ ఇన్ ద టేబుల్ ఇట్ సెల్ఫ్. మెజర్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో ఫైనల్ రిజల్ట్ కోసం ఉపయోగపడుతుంది. కాలం మాత్రం ఎప్పుడు కూడా టేబుల్కి ఈ అడిషనల్గా, అంటే ఇప్పుడు ఇక్కడ 6 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, 6 ఫీల్డ్స్కి అడిషనల్గా ఇంకొక కాలం యాడ్ అవుతుంది. అంటే మెమొరీలో సమ్ ఆక్యుపై చేస్తుంది అని అర్థం. సో దట్స్ వాట్. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్లోకి వెళ్దాం. డాక్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా సింటాక్స్ ఫాలో కావాలి, కాంటెక్స్ట్ అనేది ఉంటుంది, ఫంక్షన్స్ అప్లై చేయాలి. ఈ 3 ఉంటేనే డాక్స్ అంటే డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఫుల్ఫిల్ మనం చేయగలుగుతాం. సింటాక్స్ అనేది హౌ టు అప్లై ద పర్టికులర్ థింగ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో, లైక్ ఇట్లా సింటాక్స్ అనేది ఇట్లా ఉంది. అంటే మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. లైక్ నేను ఎగ్జాంపుల్లో ఇప్పుడు చూపిస్తానండి. ఎక్సెల్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు నాకు లైక్ ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు వాటితో పాటు టోటల్ కావాలి. ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి మౌస్ తోటి. ఇక్కడ చూడండి, న్యూ కాలం, న్యూ మెజర్.
అని 2 రావడం జరిగింది. నేను న్యూ కాలం తీసుకుంటున్నాను. ఇప్పుడు న్యూ కాలం తీసుకోగానే మనకి ఎక్సెల్లో ఏ విధంగా అయితే ఫార్ములా బార్ వస్తుందో అదే విధంగా ఇక్కడ ఫార్ములా బార్ లాంటిది వస్తుంది. ఐ వాంట్ టోటల్. సో దాని పేరుని నేను మార్చేస్తున్నాను. టోటల్ ఈక్వల్ టు, కంపల్సరీగా ఈక్వల్ టు అనేది అప్లై చేయాలి. టోటల్ అనేది ఇప్పుడు లిస్ట్లోకి ఇక్కడ వచ్చేస్తుంది. కాలం అనేది తీసుకుంటే మెమొరీని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే మీ టేబుల్లో ఉండే ఈ ఫీల్డ్స్తో సహా ఇది కూడా ఇంకొక కాలంగా యాడ్ అవుతుంది. మెజర్ అనేది తీసుకుంటే ఆక్యుపై చేయదు, డేటాని మెమొరీని ఆక్యుపై చేయదు. అది ఏం చేస్తుందంటే ఫైనల్గా మీరు ఎగ్జిక్యూషన్ టైంలో ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తారో అప్పుడు మాత్రం యాక్టివ్ అవుతుంది. కానీ ఈ సిచ్యువేషన్లో ఏం వాడాలి, ఆ సిచ్యువేషన్లో ఏం వాడాలి అనే దాన్ని బట్టి మీరు ఏదర్ కాలం తీసుకుంటారా మెజర్ని తీసుకుంటారనే మీ డిసిషన్. ఓకే, నేను ఇప్పుడైతే నాకు ప్రతి స్టూడెంట్కి కూడా టోటల్ కావాలి కాబట్టి నేను కాలంని తీసుకోవడం జరిగింది. ఆ కాలం పేరుని టోటల్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను ఇక్కడ చూడండి మీరు, దిస్ ఇస్ వాట్ నేమ్ ఆఫ్ ద కాలమ్ ఆర్ మెజర్ అండ్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ మీరు అప్లై చేయబోతున్నారు? ఫంక్షన్స్లోకి మనం ఇంకా వెళ్ళలేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది గ్రూప్ ఫంక్షన్. ఏ టేబుల్లో నుంచి మీరు డేటాని తీసుకోబోతున్నారు? సేల్స్ అంటే మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో స్టూడెంట్. అండ్ ఏ టేబుల్లో నుంచి ఏ ఫీల్డ్లో నుంచి ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ చేయబోతున్నారు? ఇవన్నీ కూడా కలిపి ఉంటాయండి ఇక్కడ మనం ఇచ్చే ఫార్ములాలో. ఓకే, లెట్ us ట్రై. ఇప్పుడు టోటల్ అనే కాలం తీసుకున్నాం. టోటల్లో మనకి ఏం కావాలండి? ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్. ఎక్కడ ఉన్నాయి ఇవి? స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎస్. చెప్పండి. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్. ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత స్టూడెంట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఎంఏటి సెకండ్ వన్ ప్లస్ స్టూడెంట్ ఆఫ్ సైన్స్. సైన్స్ తెలుగు కూడా ఉంది చూడండి. తెలుగు కూడా ఇచ్చామా? అవును సార్. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. ఓకే, తెలుగు ఆల్సో. ఎంటర్ప్రెట్ చేశాను. ఓకే, ఫైనల్లీ press enter. Total field added. This particular is column, so this will occupy. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ వ్యూలోకి వెళ్ళండి ఒకసారి. టేబుల్ వ్యూలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఎవ్రీ రోకి కూడా మీకు ఈ మెజర్మెంట్ అనేది జనరేట్ అయింది. ఓకే, మీరు ఇక్కడ విజువలైజేషన్లో చూడాలి అంటే లైక్ మనకి బెస్ట్ విజువలైజేషన్ అన్నిటిని చూపించాలంటే లైక్ ఇక్కడ మనకి టేబుల్ అనేది ఉంది. టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్స్లో మనకి ఏవైతే ఫీల్డ్స్ కావాలో అవన్నీ తీసుకుంటాం.
అని క్లిక్ చేస్తాను. ఇక్కడ సమ్ అవసరం లేదు అనుకుంటే 1 మినిట్ అండి. హలో, ఎస్. ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్గా డీటెయిల్స్ రావడం జరిగింది. చూడండి, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలుగు ప్రయారిటీ లాస్ట్లో ఇచ్చాం. ఇది ఆర్డర్ని మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ పైన కింద ఉన్నాయి కదా. ఎస్, చెప్పండి. పైన సమ్ ఆఫ్ సీరియల్ నెంబర్ కూడా అని వచ్చింది. అదే వాటిని అడిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ సీరియల్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు డోంట్ సమ్మరైజ్, రైట్ క్లిక్ చేసి డోంట్ సమ్మరైజ్. ప్రతిదీ కూడా ఇప్పుడు వీటికి కూడా టోటల్ అవసరం లేదు, అన్నిటికీ కూడా డోంట్ సమ్మరైజ్. రైట్ క్లిక్ చేయండి ఒక్కొక్క ఫీల్డ్ మీద, డోంట్ సమ్మరైజ్. ఓకే, లైక్ దిస్. ఏదైతే క్యాల్కులేషన్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా అది సమ్మరైజ్ చేసుకుంటుంది. డోంట్ సమ్మరైజ్ అని రైట్ క్లిక్. ఇది టోటల్ మనకు సమ్మరైజ్ చేయాలి కదా సార్, అవసరం లేదు. టోటల్ ఎట్లా సమ్మరైజ్ చేస్తారు? ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ టోటల్ మనకి అవసరమా? ఒక్కొక్కడికి వాడికి ఇండివిజువల్గా టోటల్ అవసరం. ఇప్పుడు స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, ఆ తర్వాత ఈ సబ్జెక్ట్స్, తర్వాత టోటల్. ఈ టోటల్ మొత్తం మనకు అవసరం లేదు కదా, అవసరం ఉండదు కూడా. అందరికీ టోటల్ మార్క్స్ వచ్చాయని ఎవడో అడగడు. ఓకే, వాడు టోటల్ ఎంత, అర్థమైందా? అర్థం. కాకపోతే కావాల్సింటే సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఏదైనా సరే క్యాల్కులేషన్ చేసుకునే దానికి మనకి డాక్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డాక్స్ సింటాక్స్ అనేది మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ అప్లై చేశాం కదా, అదేవిధంగా మీరు లైక్ ఎంప్లాయీస్ సాలరీస్ తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయండి దాన్ని, మీరు ఎక్సర్సైజ్ లాగా. ఎంప్లాయీస్ లైక్ ఎంప్లాయీస్ బేసిక్ సాలరీ హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ, ఇది గుర్తుపెట్టుకోండి. హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ వీటిని ఏమంటారు? అలవెన్సెస్ అంటారు కదా. ఆ తర్వాత డిడక్షన్స్ ఏం పోతాయి? పిఎఫ్, ఏపీజీఎల్ఐ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి పోతాయి. ఫైనల్గా నెట్ శాలరీ రావాలి. ఇవన్నీ కూడా మీరు ఫీల్డ్స్ తీసుకొని ఏదైతే క్యాల్కులేషన్స్ ఫీల్డ్స్ ఉన్నాయో, క్యాల్కులేషన్ ఫీల్డ్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు మొత్తానికి బేసిక్ సాలరీ నుంచి మీరు ఇంత పర్సంటేజ్ అని తీసుకుంటారు. దేని కింద? పిఎఫ్ కింద కావచ్చు, ఐటీ కింద కావచ్చు, పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకోండి.
అంటే అర్థమైందా? ఇండివిజువల్ పర్సంటేజా? ఇండివిజువల్ పర్సంటేజ్. అంటే హెచ్ఆర్ఏ ఎంత కట్ అవుతుంది? పీఎఫ్ ఎంత ఎంత కట్ ఎంత అవుతుంది? కట్ అవుతుంది ఏంటి, బేసిక్ నుంచి. బేసిక్ మాత్రం ఓహ్! ఫిక్స్డ్. యాహ్! ఐ నో దట్. ఓకే. దాని నుంచి మీకు పిఎఫ్ ఎంత కట్ అవుతుంది, హెచ్ఆర్ఏ ఎంత కట్ అవుతుంది, టీఏ డిఏ ఎంత కట్ అవుతుంది, ఎవ్రీథింగ్ క్యాల్కులేషన్స్. ఇప్పుడు హెచ్ఆర్ఏ టీఏ డిఏని హ్మ్. మనం ఒక దీనికైతే పెట్టుకుంటాం. డిడక్షన్స్, అడిషన్స్ ఏంటి అనుకుందాం. అడిషన్స్ ఇవి, ఐ మీన్ ఈ టీఏడిఏ ఇవి అడిషన్స్. డిడక్షన్స్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్, పిఎఫ్ ఇట్లాంటివి అడిషన్స్, డిడక్షన్స్. ఓకే. అవును. డిడక్షన్స్ పాను ఫైనల్ నెట్ శాలరీ క్యాల్కులేట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఫార్ములా ప్రకారం. యాహ్! అదే విధంగా మీరు క్యాల్కులేట్ చేసి ఒకటి రిపోర్ట్ జనరేట్ చేసి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు రేపు చూపించండి. ఓకే. ఓకే. అది ఓకే. రైట్, గుడ్. ఇక్కడ మనకి ఈ క్యాల్కులేషన్స్ అప్లై చేసేటప్పుడు చెప్పాను కదా, ఫంక్షన్స్ అనేటివి మెయిన్ థింగ్. అంటే ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు బేసిక్గా చూసింది రెగ్యులర్ లైక్ ప్లస్ ఆర్ మైనస్ ఇట్లాంటి క్యాల్కులేషన్స్ చూసారు. బట్ దేర్ విల్ బి న్యూమరస్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్. లైక్ మీకు అగ్రిగేషన్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటే సమ్ము, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం ఇట్లాంటివి క్యాల్కులేట్ చేసేదానికి ఉంటాయి. అండ్ డే టు టైంని క్యాల్కులేట్ చేసేదానికి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ డేటాని ఫిల్టర్ చేసేదానికి కూడా ఫిల్టర్ ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి. ఫినాన్షియల్ క్యాల్కులేషన్స్ ఏవైతే డిప్రిషియేషను ఇట్లాంటివి క్యాల్కులేట్ చేయడం, ఎవ్రీథింగ్, మన నాట్ ఓన్లీ డిప్రిషియేషన్, లైక్ ఇంట్రెస్ట్ ఎంత పడ్డది, ఫ్యూచర్ వాల్యూ ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఫంక్షన్స్లో వస్తాయి. యెస్. ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్, నాకు ఐడియా. లాజికల్ ఫంక్షన్స్. లాజికల్ ఫంక్షన్స్లో మీకు ఇఫ్ ఇట్లాంటి ఎట్లా అయితే ఎట్లా అవుతుంది అనేది లాజికల్ ఫంక్షన్స్లో వస్తాయి. ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్, పేరెంట్ అండ్ చైల్డ్ ఫంక్షన్, ఇవన్నీ కూడా మనం డాక్స్లో నేర్చుకోవాలి. ఒక్కొక్క ఫంక్షన్ స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తాం. ఓకే. సో ఇవన్నీ క్లియర్ అయితే మీకు ఒక పిక్చర్ వచ్చింది, ఒక డేటాని ఈ విధంగా అనలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక మీకు మీ సందర్భాన్ని బట్టి. ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్స్ చెప్పాను మీకు, ఆ సందర్భంలో పెద్ద అక్కడ ఈ ఫంక్షన్స్ వాడే అవసరం లేదు. బట్ ఫంక్షన్స్ వాడే అవసరం వస్తుంది ఎప్పుడు, లైక్ ఇంత ముందర చెప్పిన వాటిల్లో, లైక్ ఐ వాంట్ రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్. వాడు పాసా ఫెయిలా అనేది కాదు, వాడు గ్రేడ్ ఏంటి, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఎట్లా చేస్తాం, ఎట్లా అనలైజ్ చేస్తాం? ఓన్లీ యూజింగ్ లాజికల్ ఫంక్షన్స్. If he is getting greater than or equal to 35, then he is pass. పాస్ అయితే సరిపోతుందా? తర్వాత ఫస్ట్ గ్రేడ్ క్యాల్కులేట్ చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ లాజికల్ ఫంక్షన్స్. ఇఫ్ హీ ఈస్ గెటింగ్ మోర్ దాన్ 85% ఆర్ 80% ఆర్ 70%, హీ ఈస్ ఫస్ట్ గ్రేడ్. అదర్వైజ్ నెక్స్ట్ మనం అక్కడ చూసుకుంటాం అన్నమాట. 60% ఫస్ట్ క్లాస్, 50% సెకండ్ క్లాస్, అదర్వైజ్ థర్డ్ క్లాస్, అదర్వైజ్ నో రిజల్ట్ ఆర్ హీ ఈస్ ఫెయిల్, రీఅపియర్ అని మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నీ నేర్చుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మనం మూవ్ అవుతాం. ఓకే రా, we will continue in the next class. Okay. ఓకే.